అందరికీ నమస్కారం. శనివారం రాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతం మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీ తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతా ఉంది. ఒకవైపు తెలంగాణలోనేమో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనేమో టీడీపీని కార్నర్ చేయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు మధ్య ఛాలెంజ్ వార్ నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులు పదే పదే ప్రెస్ మీట్ పెట్టు టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బిజినెస్లు చేస్తున్నారు అంటూ కూడా పెద్ద పెద్ద విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే అంటే నిజానికి వైసీపీ ఏమని మాట్లాడాలి? ఒక టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు, ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, అతనికి పాజిటివ్ వచ్చింది. అతని మీద చర్యలు తీసుకోమని వైసీపీ డిమాండ్ చేయడంలో తప్పులేదు. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకోవటం ఏంటి అని క్వశ్చన్ చేయడంలో తప్పులేదు. అంతవరకు క్వశ్చన్ చేయొచ్చు. మనం కూడా ఈ విషయం తెలవగానే ఒక వీడియో చేశాం. సిగ్గు ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారని మనం కూడా వీడియో చేశాం. ఆ ఎంపీ మీద, మాజీ ఎమ్మెల్యే మీద ఆయా పార్టీలు చర్యలు తీసుకోవాలని మనం కూడా డిమాండ్ చేశాం. తప్పులేదు, అలా చెయ్యాలి కూడా. రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ పార్టీలో క్రమశిక్షణ తప్పిన నాయకుల మీద చర్యలు తీసుకోవాలి. కానీ వైసీపీ అడుగు ముందుకేసి ఈ డ్రగ్స్ కేసుని చంద్రబాబు నాయుడు గారికో, నారా లోకేష్ గారికో, టీడీపీ పార్టీకో లింక్ పెట్టే ప్రయత్నం చేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఫోన్ చేసి నేను పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి వెళ్తున్నాను, ఆయన ఫామ్ హౌస్కి వెళ్తున్నాను, అక్కడ డ్రగ్స్ కూడా తీసుకున్నారంటే నేను తీసుకుంటాను అని చెప్పాడా? చెప్తారా? అసలు ఇవి నాయకులు చేసే తప్పులు కింది స్థాయిలో. అయితే ఈ అన్ని పార్టీలో ఉన్న నాయకులు వ్యక్తిగత క్రమశిక్షణ విషయంలో తప్పులు చేసేవాళ్ళే కాదు. దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. కాకపోతే దొరికిన తర్వాత ఆయా పార్టీలు ఆ నాయకుడి విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాయనేది ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాలి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో మీకు అందరికి గుర్తుంది కదా, చెత్త వీడియో. ఆ చెత్త వీడియోని గోరంట్ల మాధవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇదిగో నా వీడియో నేను ఒకటి బయటికి విడుదల చేస్తున్నాను అని ఆయన విడుదల చేశాడా? జిప్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఓపెన్ చేశాడా? కాదు కదా, మనం అలా అనలేం కదా. కాకపోతే ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ అభియోగాల మీద గోరంట్ల మాధవ్ని పిలిచి మాట్లాడారా? పార్టీ పరంగా కనీసం నోటీసులు జారీ చేశారా? ఇది మాత్రం మనం అడగగలం. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు అనే ఆరోపణ ఉంది ఆయన మీద. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇగో ఒక దళితుడు నా కార్ డ్రైవరు, ఇతను నేను చంపేసి డోర్ డెలివరీ చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి చేశాడు అని మనం అనగలమా? కాదు కదా. కాకపోతే ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత, కేసు నమోదైన తర్వాత అతని మీద వైసీపీ పార్టీ ఎలా రియాక్ట్ అయింది, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యాడు, కనీసం పిలిచి మాట్లాడారా, పార్టీ నుంచి సస్పెండ్ చేశారా, అతని మీద చర్యలు తీసుకున్నారా? ఇది మాత్రం మనం పాయింట్అవుట్ చేస్తాం. అంతేగాని సుబ్రహ్మణ్యాన్ని చంపించింది జగన్మోహన్ రెడ్డే, గోరంట్ల మాధవ్ వీడియో వెనకాల ఉంది జగన్మోహన్ రెడ్డే, అనంతబాబు సంబంధించిన వీడియో వెనకాల ఉన్నది కూడా జగన్మోహన్ రెడ్డే, అంబటి రాంబాబుతో అరగంట కాలం మాట్లాడమన్నది జగన్మోహన్ రెడ్డే, ఇంకొక మంత్రితో గంట కాలం మాట్లాడమన్నది జగన్మోహన్ రెడ్డే అని మనం అనగలమా? అంటామా? కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడు కూడా అట్టారోపణ చేయడు. కాకపోతే ఆ విషయాలు బయటకు వచ్చిన తర్వాత, నీ పార్టీకి సంబంధించిన నాయకుడు క్రమశిక్షణ తప్పాడు అన్న విషయం బయటపడ్డ తర్వాత పార్టీ అధినేతగా నువ్వు ఎలాంటి చర్యలు తీసుకున్నావు అన్నదే మనం పాయింట్అవుట్ చేస్తాం. ఇప్పుడు టీడీపీ పుట్టా మహేష్ యాదవ్కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు నిన్న నోటీసులు జారీ చేశారు పుట్టా మహేష్ యాదవ్కి. ఆ నోటీసులకి పుట్టా మహేష్ యాదవ్ ఏ వివరణ ఇస్తాడు? ఆ వివరణ పట్ల పార్టీ అధిష్టానం సాటిస్ఫై అవుతా లేదా? రాబోయే కాలంలో డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ పాత్ర ఎంతవరకు తేలిద్ది? దీన్ని బట్టి పుట్టా మహేష్ యాదవ్ పొలిటికల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇది అని పార్టీ రియాక్ట్ అయింది. ఇక్కడ సీరియస్గా రియాక్ట్ అయింది. ఒక పార్టీ ఎంపీని, సిట్టింగ్ ఎంపీని పట్టుకుని నోటీసులు జారీ చేసింది, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్పింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా ఎప్పుడైనా చేశాడా? గోరంట్ల మాధవ్ విషయంలోనైనా, అనంతబాబు విషయంలోనైనా చేశాడా? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో చేసినట్టే చేసి మళ్ళీ అదే దువ్వాడ శ్రీనివాస్తో సంబంధాలు మెయింటైన్ చేస్తుంది కదా వైసీపీ. అసలు వైసీపీకి ఈ విషయంలో క్వశ్చన్ చేసే రైట్ ఉందా? నిన్న మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టింది కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ ఏంది? నకిలీ మద్యాన్ని ఎన్నికల సమయంలో పంపిణీ చేశాడని.
అంటే బ్రాండెడ్ మద్యం సీసాల్లో నకిలీ మద్యాన్ని పోసి జనానికి పంపిణీ చేశాడు. ఎన్నికల్లో మద్యం పంచుతారు కదా, క్వాలిటీ మద్యం పంపాలంటే కాస్ట్ ఎక్కువైద్ది జనాలకు పంచాలంటే. అందుకని నాన్ క్వాలిటీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని ఒరిజినల్ మద్యం బాటిల్లో పోసి జనానికి పంచాడు. పాపం జనమేమో ఇదే ఒరిజినల్ మందు అనుకొని తాగారు. ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ గురించి మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి కర్ణాటకలో జరిగిన ఏదో రేవ్ పార్టీతో ఆయన సంబంధించినటువంటి స్టిక్కర్ ఉన్న కారు ఏదో దొరికిందని ఆరోపణ ఉంది. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఇది మాట్లాడిస్తారు. పైగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉన్న మాట వాస్తవం అవునా కాదా? గంజాయి హబ్గా ఆంధ్రప్రదేశ్ ఉండేది. నేను చెప్పడం కాదండి, తెలంగాణలో కరీంనగర్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే కరీంనగర్ ఎస్పీ చెప్పాడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు గంజాయి వస్తుందని. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మిత్రుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణలో. అప్పుడే ఒక పోలీస్ అధికారి, ఒక ఉన్నత అధికారి, ఒక ఐపీఎస్ అధికారి చెప్పిన మాట, ఆంధ్ర నుంచి గంజాయి వస్తుంది, ఆంధ్రాలో పలానా ఏరియాలో గంజాయి పండుతుంది అని చెప్పాడు. అంటే అఫీషియల్గా గవర్నమెంట్ అండగా ఉండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉండి, వైసీపీ పార్టీ అండగా ఉండి గంజాయిని పండించింది. అప్పుడు ఇవాళ గంజాయి ఉత్పత్తి దాదాపుగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. సరే, గంజాయి సప్లై వినియోగంలో ఇంకా పూర్తిస్థాయి కంట్రోల్ రాలే, ఒప్పుకుందాం. ఎందుకంటే గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు దొంగచాటుగానైనా ఎక్కడి నుంచి ఒక చోట సప్లై చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడు చూసాక తెలంగాణలో జరిగిన ఫామ్ హౌస్ పార్టీలో దొరికిన డ్రగ్స్ ఎక్కడదట, సీమ్లాదట. సీమ్లా నుంచి వచ్చింది. అట్నే ఎక్కడి నుంచి ఒక చోట ఈ దొంగలకి సప్లై చేసే వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఎక్కడి నుంచో ఒక చోట నుంచి. ఈ డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి, గంజాయికి బానిసైన వాళ్ళకి ఎక్కడి నుంచి ఒక చోట నుంచి సప్లై చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి ఆగిపోయిందిగా, కంట్రోలింగ్ అవుతుందిగా. సో డ్రగ్స్ గురించి, గంజాయి గురించి వైసీపీ వాళ్ళు నీతులు చెప్పడం అంటే కొద్దిగా ఎబ్బెట్టిగా. అది కూడా మళ్ళీ ప్రెస్ మీట్ ఎవరితో పెట్టిస్తున్నారు? కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళతో పెట్టిస్తారు. కారుమూరి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెడతాడు. వాళ్ళ అబ్బాయి ఏమో అక్రమ మద్యం రవాణా సంబంధించిన కేసులో ఉంటాడు.